ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు దేవుడు అద్భుతమైన వాగ్దానం మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు. మీ ఉద్దేశాలు సఫలం చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీరు ఎటువంటి ఉద్దేశాలు కలిగినా ఆ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మన యొక్క ఉద్దేశంలో సఫలమవుతాయంటే మన పనుల భారాన్ని ఆయన మీద ఎప్పుడైతే ఉంచుతామో మన ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేసేవారుగా ఉన్నారు. ఈరోజు మీ భారమంతా ఆయన మీద మోపితే ఆయనే మిమ్మల్ని ఆదుకునే దేవుడు, మీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసే దేవుడు కనుక దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో మీ భారమంతా ఆయన మీద వేసి మీ ఉద్దేశాలు సఫలం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాన్ని సఫలం చేయండి. ఈరోజు దేవా వారి తల్లిపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.